నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు వేసవి సెలవుల్లో క్రీడల కోచింగ్లలో పాల్గొనే విద్యార్థులకు వాకర్స్ పౌష్టికాహారాన్ని వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కిమ్స్ హాస్పిటల్ హార్ట్ డాక్టర్ శ్రీనివాసరాజు, ఇంటర్నేషనల్ వాకర్స్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి, గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్రరెడ్డి పాల్గొని క్రీడాకారులకు వాకర్స్ కు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ, మనం తినే ఆహారంలో ఆరోగ్యం ఉందని, జంక్ ఫుడ్స్ వల్ల గుండెకు ఇబ్బంది కలుగుతుందని, వీలైనంత వరకు ఆయిల్ మసాలాలు, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలని సూచించారు. ప్రతిరోజు శరీరానికి వ్యాయామం తప్పనిసరిగా ఉండాలన్నారు. వేసవి సెలవుల్లో క్రీడా కోచింగ్లకు వచ్చే విద్యార్థులకు, క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్న వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెం కొండారెడ్డి, సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ ఖలీల్ బేగ్, సభ్యులు రాఘవేంద్ర శెట్టి, శేషగిరిరావు, అమరేంద్ర రెడ్డి, రవిచంద్ర, గోపాల్ రెడ్డి, గోపీనాథ్, సుబ్బరామిరెడ్డి, విజయమోహన్ నాయుడు, జయదేవ్, చంద్రమౌళి, గఫూర్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని ఇక్కడ ఇస్తున్న పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పౌష్టికాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఈనాటి కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త మా బెజవాడ సుందరరామిరెడ్డి గారి ఏకైక కుమారుడు బెజవాడ సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున పౌష్టికాహార పంపిణీ పథకం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి దాతలైనటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే నిరంతరంగా కొన్ని దశాబ్దాల పాటు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంది. ఇవాళ ఒక డాక్టర్గా కొన్ని చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మన ఆరోగ్యం మనం తినే తిండి మీదనే ఆధారపడుతుంది. చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి జబ్బులు లేదా అన్ని హాస్పిటల్స్ ఉన్నటువంటి కూడా దాదాపు 50% జబ్బులకు కారణం మనం తినేటువంటి తిండి. సో మన తిండిని సెలెక్ట్ చేసుకుని కరెక్ట్గా మనకి ఎంత అవసరమో అంతే పౌష్టికాహారాన్ని తీసుకోవడం అనేది 50% జబ్బుల్ని మాయం చేస్తుంది. సో అది దాని మీద అవగాహన ఉంటే అంతే ముఖ్యమో, అలాగే దాన్ని పాటించడం కూడా అంతే ముఖ్యం. అలా కాకుండా మనం ఈ జంక్ ఫుడ్ అంతా తినేసి బాడీ ఎక్సర్సైజ్ లేకుండా, వ్యాయామం లేకుండా
ఓన్లీ ఈ హాలిడేస్లో 30 రోజుల పాటే కాదు వ్యాయామం అనేది ఒక కుటుంబ కార్యక్రమం కింద తీసుకోవాలి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా రోజు మనం నిద్ర లేసుకునే బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం, టిఫిన్ చేస్తాం, ఎలా చేస్తాము మరి ఒక దైనందిన కార్యక్రమంలో ఎక్సర్సైజ్ అనేది, శరీరాన్ని కదిలించడం అనేది, వ్యాయామం అనేది ఒక భాగంగా తయారైనట్లయితే అలాగే మనం తినేటువంటి తిండిలో పౌష్టికాహారం సమతుల్యమైనటువంటి ప్రోటీన్లు కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ఎంత అవసరమో అంత మించి తినకుండా మనకి అనవసరమైనటువంటి ఫుడ్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కనుక తీసుకెళ్ళినట్లయితే మనకు 50% జబ్బులు అనేవి రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహారం మీద దృష్టి పెట్టాలి. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టి పిల్లలందరూ కూడా చక్కగా ఎక్సర్సైజ్ అనేది ఒక భాగంగా ఏర్పడాలి జీవన శైలిలో. సో అలా చేస్తూ మనందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాకర్స్ సభ్యులందరికీ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.